శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి త్రైమాసిక ఫలితాలు అంటే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యలో ఏ విధంగా ఈ ఉగాది ముందు జాతకాన్ని ప్లాన్ చేసుకోవాలి అని పరిశీలించే ప్రయత్నంలో మరి ప్రధానంగా ఇప్పుడు ఈ ఫలితాలు చెప్పడానికి కారణం ఏంటంటే గురుగ్రహం. ప్రస్తుతం గురుగ్రహం సింహరాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. అయితే లాభస్థానంలో గురువు సంచరిస్తే ఎలా ఉండాలి? చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలి. జాతకుడు ఏది అనుకుంటే అది జరగాలి. కానీ ఇది ఎందుకు జరగడం లేదు? చాలామంది ఇదే అడుగుతూ ఉన్నారు. అంతా బాగుందంటున్నారు సింహరాశి వారికి, ఇక్కడ ఏమీ కనబట్టలేదు అన్నటువంటి విమర్శలు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ తెలియజేయడం జరుగుతుంది. అయితే దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం గురువు వక్ర గమనంలో ఉండడం జరిగింది. ఈ వక్రించిన గురువు ఏంటంటే తను డ్యూయల్ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అది పూర్వజన్మ ఫలితాలను కూడా ఈ జన్మలో ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే వెనక రాశి ఫలితాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. ఈ ఓవర్ డ్యూటీ ఓవర్ బర్డెన్ వల్ల ఏది కూడా కన్ఫర్మ్గా చేయలేకపోతుంటాడు. ముఖ్యంగా ఏదంటే పిల్లలకి ఏదో ఉద్యోగం రావాలని ఎదురు చూస్తూ ఉంటాం, వచ్చినట్టే ఉంటుంది, అది పక్కకు పోతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఈ ఫిబ్రవరి మార్చి 14వ తారీఖున ఈ గురుగ్రహం రుజుమార్గంలోకి మారుతున్నాడు. మార్చి 14 నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే ఉంటూ తన యొక్క ఫలితాలు కామన్గా అక్కడి నుంచి పరిపాలించడం జరుగుతుంటుంది. అంటే అక్కడి నుంచి 11లో రావడం, 3వ స్థానాన్ని 7వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాడు. అలాగే 11 నుంచి 5వ స్థానాన్ని కూడా చూడటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక 100% డైరెక్ట్ దృష్టి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఈ కారణం వల్ల ఏంటంటే ఈ సింహరాశి వారికి ఈ మార్చి 14 తర్వాత ప్రధానంగా వచ్చేది ఏంటంటే 5వ స్థానాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల పిల్లల విషయంలో శుభవార్త వింటారు. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల యొక్క సంపాదన మీకు సహకరిస్తారన్నమాట. వాళ్ళు సంపాదన పెరగడం, వాళ్ళు ఆర్థిక పరంగా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ధనకారకుడు కాబట్టి 11వ స్థానంలో ధనకారకుడు ఉండడం వల్ల ఏ అవసరానికైనా ఏదో రకంగా ధనం చేతికి అందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మరి పంచమ భావ ఫలితాన్ని మనకి సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమ భావ ఫలితాలు అవ్వటం వల్ల ఏంటంటే వారసత్వ సంపద, అలాగే మీ యొక్క టాలెంట్కి మీ ప్రతిభకి తగిన గుర్తింపు రావడం, ఆకస్మికంగా ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి రావడం, ఏదైనా మొత్తం మీద ఏదైతే మీరు ఇంతకాలంగా ఎదురు చూస్తున్నారో గురువు ద్వారా అవన్నీ కూడా మీకు ఈ మార్చి 14 తర్వాత రావడం జరుగుతుంది. సో ఇంకొక మోస్ట్గా సక్సెస్ ఏంటంటే ఏదైనా ఒక గ్రహం తన ఫలితం ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ఇంకొక గ్రహం కూడా దానికి సపోర్ట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ ఫలితం అన్నది జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక 2-3 గ్రహాలు కలిస్తే తప్ప మనకి ఆ ఫలితాన్ని ఇవ్వమాట. ఇప్పుడు కుజుడు ఈ సింహరాశి వారికి యోగకారకుడు. అటువంటి కుజుడు 6వ స్థానంలో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు 6వ స్థానంలో ఉచ్చస్థానంలో రావడం వల్ల జాతకుడికి అది విజయ అవకాశాలు తీసుకురావడం జరుగుతుంటుంది. అంటే 6వ స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు, అలాగే సక్సెస్సు, విజయాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే సింహరాశి వారికి కుజుడు శుభగ్రహం కాబట్టి అటువంటి శుభుడు 6వ స్థానంలోకి వచ్చడం వల్ల ఇటువంటి విషయాల్లో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, రుణాల నుంచి బయటపడతారు. ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు రాస్తూ ఉంటే వాటిలో సక్సెస్ ఉంటుంది. ఒక పోటీలో విజయం సాధిస్తారు. మీకు ఎవరు పోటీ వచ్చినా వారిపైన విజయం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ సమయంలో ఏ పార్టీ ఎలక్షన్లు వచ్చినా, నామినేటెడ్ పోస్టులు వచ్చినా కంపల్సరీగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక పదవి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అటు కుజుడు యొక్క అనుగ్రహం ఉంది, అటు గురుగ్రహ అనుగ్రహం ఉంది. సో ఈ విధంగా మీకు ఈ సక్సెస్ అన్నది ఈ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23లో రావడం జరుగుతుంది. ఫిబ్రవరి 23 నుంచి మరి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఈ కుజుడు 7వ స్థానంలోకి వెళ్తాడు. ఈ 7వ స్థానంలోకి వెళ్ళినటువంటి కుజుడు వివాహపరంగా ఉన్నటువంటి సమస్యల్ని చాలా వరకు పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది.
సాధారణంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగంలో హోదా పెరగడం కానీ విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అయితే కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప, నువ్వేం చేసావంటే నువ్వేం చేసావు అన్న విషయంలో తీవ్రమైన విభేదాలకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కొద్దిగా సర్దుబాటు దూరంలోనే వెళ్తే మంచిది. అంటే నాట్ ఓన్లీ మీరు జీవిత భాగస్వామితోనే కాకుండా మీరు ఎవరితో అయితే కలిసి వ్యాపారం చేస్తున్నారో వారవచ్చు, మీతో ఎవరైతే పరిచయంతో ఉన్నారో ఎఫ్ఐఆర్లో ఉన్నారో వాళ్ళ నుంచి కొన్ని విభేదాలు కొన్ని విమర్శలు రావడం జరుగుతూ ఉంటుంది. అది జాగ్రత్తగా మనం కాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి రాహుతో ఈ కుజుడు కలుస్తున్నాడు. ఈ కారణం వల్ల ఏమైందంటే భార్యాభర్తల మధ్య ఎవరో ఒకరు విరోధాలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వాళ్ళు లాభం పొందాలని మీతో ఈ విధంగా విరోధాలు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అది ఎవరు తెలుసుకున్నా దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి కోపతాపాలకు వెళ్ళకోకుండా ఈర్ష్య అసూయ పెంచుకోకుండా సాధారణంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలా వరకు సమస్య అన్నది పరిష్కారం అవుతుంది. ఇది ఎప్పుడైతే మార్చి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఏంటంటే ఈ శుక్రుడు ఏంటంటే మనకి మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అది శుక్రగ్రహానికి ఉచ్చస్థితి. మీకు దశమాధిపతిగా అష్టమంలో ఉచ్చి రావడం వల్ల కంప్లీట్గా మీకు వృత్తిపరమైనటువంటి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇదే రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి 100% ఉద్యోగ అవకాశాలు అన్నవి 100కి 100 ఈ మార్చి 1 నుంచి 25 మధ్యలో స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు మగవారైతే మీ భార్యకు కానీ మీ సంతానానికి కానీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎక్కువగా ఈ కాంబినేషను స్త్రీలకి మీరు ఏ స్థాయిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఏదో ఒక సక్సెస్ ఈ సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగపరంగా వివాహపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచారరీత్యా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలు ఏవైనా మీకు అనుకూలంగా మారాలి అంటే ఆ గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. మీ గృహంలో ఉన్నటువంటి 8 దిక్కులపైన ఈ నవగ్రహాల ప్రభావం ఉన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వరుసగా మనం చెప్పుకుంటే తూర్పు వైపు అనుకూలంగా లేకపోతే వాస్తు దోషాలు ఉంటే రవి యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అనారోగ్య సమస్యలు, యజమాని సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, నిరుద్యోగాలు వస్తుంటాయి. దాని తర్వాత ఆగ్నేయ దిక్కులో ఇబ్బంది వల్ల అక్కడైనా నూతులు గోతులు టాయిలెట్లు వగైరా ఉంటాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, సంతానానికి వివాహం జరగకపోవడం, వివాహం అయినా కూడా భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు. ఇక దక్షిణ వైపు ప్రభావం ఉంటే కోర్టు సమస్యలు, బయటవారితో తగువులు, నిరుద్యోగ సమస్యలు, శుభకార్యాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అంటే దక్షిణ దిక్కు కుజుడు అధిపతి, కుజుడు బలహీనంగా అవుతాడనమాట. దక్షిణం పాడైతే కుజుడు ఇలా వ్యతిరేక ప్రభావం ఇవ్వడం వల్ల ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం, ఆస్తి తాగాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక నైరుతి అన్నది ఇంపార్టెంటు. నైరుతి ప్రభావం రాహు మీద చూపిస్తూ ఉంటుంది. నైరుతిలో గొయ్యలున్నా సరిగ్గా పర్ఫెక్ట్గా లేకపోయినా టాయిలెట్లున్నా యజమానికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవడి మాట వినడం, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ధనం లేకపోవడం వల్ల వివాహం వాయిదా పడుతుంటుంది. ఏదో ఒక వ్యసనానికి ఆ యజమాని బలహీనపడుతుంటాడు. ఇక పడమర దిక్కు ప్రభావం, పడమర దిక్కు సరిగ్గా లేకపోతే శని విజృంభిస్తూ ఉంటాడు. అంటే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం, వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. మనీ సేవింగ్స్ అన్నది ఉండదన్నమాట. వచ్చింటే ఖర్చు అయిపోతుంది. ఇక వాయువు దిక్కు ప్రభావం వల్ల చంద్రుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. లవ్ అఫైర్సు, అక్రమ సంబంధాలు, జోదం, బెట్టింగ్లో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరం అనుకూలంగా లేకపోతే బుధగ్రహం ఇబ్బంది పడతాడు అనమాట. నిరుద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టం,
అలాగే చదువు సరిగ్గా రాకపోవడం, సబ్జెక్టులు ఉండిపోవడం, పిల్లల మాట వినకపోవడం, సరిగ్గా వాళ్ళు చదవలేకపోవడం, చదువుకున్న పాస్ అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈశాన్యం ప్రభావం వలన దైవభక్తి లోపించడం, అనాచార కార్యక్రమాలు, ఆ కుటుంబంలో మగపిల్లలు ప్రయోజకులైతే దూరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇంటి వారితో సరైన సంబంధాలు లేకపోవడం, కుటుంబం గురించి పట్టించుకోకపోవడం, దైవభక్తి లేకపోవడం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మరి ఈశాన్య ప్రభావం అటు కేతువు అటు గురువు మీద రావడం జరుగుతుంటుంది. అలాగే సంతానం కూడా కలగకుండా దంపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన మీ జాతకం సరిగ్గా ఉన్నా, గ్రహాలు కరెక్ట్గా ఉన్నా, అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫలితాలు మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. సరిగ్గా జాతకాన్ని పరిశీలించి, గృహాన్ని కూడా పరిశీలించి పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటే ప్రతి సమస్య తొందరగానే ఇంచుమించుగా ఒక 2 నెలలు 3 నెలల్లోనే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.